బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఈ రోజు అల్పాహారం గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ గురించి ఈ మధ్యకాలంలో చాలా డౌట్స్ వస్తున్నాయి సార్. ఏంటంటే ఒకప్పుడు చూసుకుంటే, ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా జనరల్ గా మనము దోశ, ఇడ్లీ, వడ ఇవే తింటాం. జనరల్ గా బ్రేక్ఫాస్ట్ అంటేనే అవే తింటాం కదా సార్. అయితే అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, తినకూడదు అంటారు. పోనీ పూరి తిందాము, వడ తిందాము అంటే ఆయిల్ అంటున్నారు. సో నిజమైన బ్రేక్ఫాస్ట్ అంటే ఏంది, ఎలా తీసుకోవాలి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ పదాలని నేను అసలు ఒప్పుకోనన్నా. రోజులో 2 సార్లు తినాలని నా ప్రపోజల్. నువ్వు బాగా ఫిట్నెస్ చేసి, అంటే ఫిట్నెస్ అంటే ఏదో సరదాగా నడిచిరాటం కాదు, చెమట పట్టేట్టు కనుక ఫిట్నెస్ చేస్తే 3 సార్లు. లేకపోతే అంటే నేను చెప్పేది యావరేజ్ మనిషి, జబ్బు వాళ్ళకి, లేని వాళ్ళకి, అంటే ఉపకాయం అయిపోయిన వాళ్ళకి, వాళ్ళకి చెప్పలేదు, నార్మల్గా చెప్తాను. బ్రేక్ఫాస్ట్ అసలు అంటే ఏంటి? రాత్రి అంతా ఫాస్టింగ్ ఉంటావు అంతే కదా, ఎప్పుడు 7ంటికి 8 తింటాం. ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం బ్రేక్ఫాస్ట్ అంటాం. ఈ బ్రేక్ఫాస్ట్ ని ఎంత పొడిగిస్తే అంత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా పెరుగుతుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్ ని అంటే రకరకాల సిద్ధాంతాలు చెప్తారు. ప్రాక్టికల్ గా నేను కొన్ని లక్షల మిలియన్ల మంది చూశాను కాబట్టి నేను ప్రాక్టికల్ గా జరిగే చెప్పగలను. నిజానికి ఈ సిద్ధాంతం తప్పు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేవి ఒక పెద్ద చెత్త సిద్ధాంతాలు, ప్రపంచాన్ని నాశనం చేసిన సిద్ధాంతాలు ఇవన్నీ. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నువ్వు రాత్రి ఏదో హెవీగా తిన్నావు, మటన్ బిర్యానీ అనుకో, లేటుగా మేము పొద్దున్న ఇడ్లీ లేసింది, నీకు ఆకలి లేదు, అయినా బ్రేక్ఫాస్ట్ తినకపోతే కోపం అవుతుంది, తినాల్సిందే, బలవంతం తింటున్నావు. లంచ్ అన్నావు అనుకో, లంచ్ పేరు చెప్తే తింటున్నావు. అలా కాదు, నీకు ఫస్ట్ ఆకలేసినప్పుడు, రెండోసారి ఆకలేసినప్పుడు, ఇంతే. నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తిను. పొద్దున్నే ఎంత లేట్ చేయగలిగితే అంత తిను. నిజానికి మీ భాషలో చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ ని లంచ్ ని కలిపి ఒకసారి బ్రంచ్ అంటాం కదా, అది తీసుకుని, ఇది హెవీ, నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో, అంటే కార్బోహైడ్రేట్లో, రుచిలో ఏదో ఒకటి తీసుకో. సెకండ్ దాన్ని మాత్రం సాయంత్రం చీకటపడేలోకి తీసుకుంటే మంచిది. ప్లస్ నట్స్, నాన్ వెజ్ లైట్ గా, అంటే కార్బోహైడ్రేట్స్ లేకుండా. అంటే 7 లోపల అంటారా సార్? 7 లోపు మంచిది, వీలైనంత. అంటే ఇది మనం ఆఫీస్ నుంచి రావడానికి రిట్ అయింది అనుకో, ఇవాడు ఉండే ఉద్యోగాల్లో నేను 7 లోపల పెడితే ఆడు మధ్యలో బస్సులో బండి మీద తినలేడుగా. అంటే మన కన్వీనియంట్ ప్రకారం మనం మార్చుకోవాలి ఏదైనా సరే, అర్థమైందమ్మా? ఇది చేయటం బ్రేక్ఫాస్ట్ అంటే 2 బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఫస్ట్ తినేదాన్ని గట్టిగానే తినచ్చు, ఎందుకంటే రాత్రి లేట్ అయింది కాబట్టి. మళ్ళీ అది అరగడానికి చాలా టైం పడుతుంది. తర్వాత ఇంకొక మీలే 100 రోజుల్లో గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారం తీసుకోండి. సో మీకు గనక కడుపులో నొప్పి లాంటి సమస్యలు కనుక ఉంటే, బ్రేక్ఫాస్ట్ లో పెరుగన్నం, రాత్రిపూట మనం ఒకప్పుడు చద్దన్నం నానబెట్టేవాళ్ళం కదా, ది బెస్ట్ పత్తి ఏంటంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడిన కడుపులో బ్యాక్టీరియా చచ్చిపోతుంది, మంచి బ్యాక్టీరియా, గట్ మైక్రోబియం అంతా దెబ్బతింటుంది. వీళ్ళకి నా సలహా ఏంటంటే, కొంతకాలం పాటు ఏదైనా యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చినా, స్టమక్ సంబంధించిన అప్సెట్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా, రాత్రిపూట అన్నంలో పాలు పోసుకోండి, తోడు పెట్టండి. దాంతో పొద్దున్న ఉల్లిపాయ కానీ తీసుకుని, ఏదైనా అవసరమైతే కొంచెం పచ్చడి ఏదైనా నంచుకొని తినండి. ఎంత మంచి బ్యాక్టీరియా అంటే, రాత్రి అంతా తోడుకున్న తర్వాత, ఒకప్పుడు అంతా ఇదే తినేవాళ్ళం మన పెత్తనం అంతా, దాంట్లో చాలా సైన్స్ ఉంది. ఎప్పుడైనా సరే ఫర్మెంటెడ్ ఫుడ్స్ బెస్ట్ ప్రీబయోటిక్, అంటే బ్యాక్టీరియాకి మనం ఉండే, మన కడుపులో ఉండి మన కాపాడే మంచి బ్యాక్టీరియాకి ఆహారం అందించట్లో ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేది అద్భుతమైన మేలు చేస్తాయి. సో తెల్లారుజామున తింటే రాత్రి దాకా ఆకలేదు. అట్లానే చాలా మంది ఆమ్లెట్స్ తింటాం కానీ, నాన్ వెజ్ తింటాం కానీ, ఉడకబెట్టిన, అన్నిటికంటే ది బెస్ట్ ఫుడ్ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ సజెస్ట్ చేసేది, అంటే హెల్త్ పరంగా, రుచి పరంగా అంటే ఎవరు చాయిస్లు తీసుకోవచ్చు, హెల్త్ పరంగా అయితే కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, అరడజన్ తీసుకునే ఇబ్బంది లేదు. మార్నింగ్ 0 నుంచి 6 వరకు. మార్నింగ్ ఎల్లో కూడా డౌట్ కదా, ఎల్లో కూడా ఏంటం, ఎల్లో అద్భుతం తినాలి. అవునా? ఏ జీవితంలో పరిమాణాలు వెళ్ళదు కానీ ఎల్లో కూడా తినాలి, ఎల్లో కంపల్సరీ, హోల్ ఎగ్. దాంతో పాటు రాత్రి నానబెట్టిన వాల్నట్, రాత్రి నానబెట్టిన బాదం, ఈ 2 కాంబినేషన్లు తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. పొద్దున పూట ఉదయం అయితే ఇది, ఈ 3 డేనే. దోశలు, ఇడ్లీలు, ఇందాక నువ్వు అన్నావు మాట, కార్బోహైడ్రేట్ వద్దంటారు, ఫ్యాట్ వద్దంటారు. కార్బోహైడ్రేట్ చెడ్డది కదమ్మా, ఫ్యాట్ చెడ్డది కాదు. ఏదైనా అతి చేస్తే చెడ్డది, అర్థమైందా? ఫ్యాట్ దాని అంతా అతి చేసినా చెడ్డది కాదు, కానీ ఫ్యాట్ ని కార్బోహైడ్రేట్ కాంబినేషన్ లో కలిపితే చెడ్డది. ఫ్యాట్ అయినా కార్బోహైడ్రేట్ కాంబినేషన్ కలపకూడదు. అది కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కనుక మనం ఇవ్వదలుచుకుంటే, అంటే నువ్వు ఇడ్లీ తింటావు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మన ఇద్దరం సపోజ్ డైనింగ్ టేబుల్ కూర్చున్నావు, మన ఇద్దరు ఆహారం చెప్తాను, మన ఇద్దరు ఎదురుకుండా 6 ఇడ్లీలు ఉన్నాయి, 6 ఇడ్లీలు చట్నీ ఉంది, ఇడ్లీకి 100 క్యాలీలు అనుకో, ఉదాహరణ చెప్తాను. సో 600 క్యాలీలు ఇద్దరం పెట్టుకున్నాం. ఇప్పుడు నీకు గుర్తొచ్చి నెయ్యి వేసుకుంటే
రామకృష్ణ గారు మంచిది అన్నారు కదా అని అందులో 300 క్యాలరీస్ సరిపడా నెయ్యి వేసావనుకో 900 క్యాలరీలు అవుతుంది. అది నేను సజెస్ట్ చేయను. ఇప్పుడు నువ్వు నెయ్యి వేసుకోవాలనుకుంటే అందులోంచి 3 ఇడ్లీ తీసేయి, నీ ప్లేట్లోంచి 3 ఇడ్లీ తీసేయి, మిగిలిన 3 ఇడ్లీలో 300 క్యాలరీలు ఉంటుంది, దాంట్లో 300 క్యాలరీలు నెయ్యి వేసుకో. అప్పుడు ఎంత అవుతుంది? టోటల్ క్యాలరీ 600 అవుతుంది. ఇప్పుడు నేను 6 ఇడ్లీ నెయ్యి వేసుకోకుండా తిన్నాను అనుకో, నాకు 600 క్యాలరీస్ వస్తాయి కదా. నేను 6 ఇడ్లీ తిన్నాను, 600. నువ్వు 3 ఇడ్లీ తిని 3 ఇడ్లీ తిన్నావు, కానీ 300 క్యాలరీలు సరిపడి నెయ్యి యాడ్ చేసుకున్నావు. ఇద్దరు 600 క్యాలరీలు తిన్నాం కదా, ఇద్దరు 7 గంటలు కూర్చుని టేబుల్ మీద. నువ్వు 3 ఇడ్లీ విత్ నెయ్యి తిన్నావు, 600 క్యాలరీలు, నెయ్యి లేకుండా 600. తమాషా ఏంటంటే మనిద్దరం 7 గంటలు తింటే నాకు 9 మొత్తం అరిగిపోయి మిషన్ రెడీ, నెక్స్ట్ తింటాను. నాకు కనకలాడుతుంది, ఏదో తినాల్సి వస్తుంది. నీకు 11:30, 12 దాకా ఆకలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్యాట్ మైలేజ్. ఫ్యాట్ మైలేజ్ ఇస్తుంది. అదొక బెంజ్ కార్కి, మారుతి కార్కి పెట్రోల్ మైలేజ్ ఇచ్చే తేడా. అర్థమైందా? అయితే మీరు ఏం చెప్పారు సార్, 2 మీల్స్ అని చెప్పారు కదా, ఒకవేళ మీరు తినాలి అనుకుంటే. అయితే ఫస్ట్ మీల్ లో హెవీగా తిన్నా పర్లేదు అన్నారు కదా. హెవీగా అంటే ఇప్పుడు జనరల్ గా హెవీగా అంటే ఏంటి? అంటే ఇప్పుడు వెయిట్ లాస్ కోసమే కదా సార్, జనరల్ గా వెయిట్ లాస్ చేయాలి అంటే ఇది మెయింటెనెన్స్ కి. నేను చెప్పేది ఓన్లీ మెయింటెనెన్స్ కి. వన్స్ నీ టార్గెట్ తగ్గినాక మెయింటెనెన్స్ చెప్తాను. అయితే డైట్ అది వేరే. మెయింటెనెన్స్ కి అయినా సార్ మీరు ఫస్ట్ మీల్ హెవీగా చేయొచ్చు అంటే ఆ ప్లేస్ లో బిర్యానీ తినొచ్చా? తినొచ్చు. ఎందుకు తినకూడదు? ముక్కలు ఎక్కువ, కొంచెం రైస్ తక్కువ ఉండేట్టు చేసుకోండి. బయటకి గడ్డి తినమాకండి, ఇంట్లో చేసుకోండి. చికెన్ బిర్యానీ తింటే ఏంటి వర్షం? చాలా మంచి తక్కువ తినండి, రోజు బిర్యానీ తినండి. కడుపు నిండే తిని ఆపేయండి. ఇప్పుడు నీకు మనకు బిర్యానీతో ప్రాబ్లం రాదు. ఇప్పుడు నీకు నచ్చిందని ఒకసారి హోటల్కి వెళ్తా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంగతి. సమస్య ఎక్కడ వస్తుందంటే ఆడు ఎంత ఇస్తాడు? 600 రూపాయల బిర్యానీ ఎంత ఇస్తాడు వాడు. నువ్వు దాంట్లో 30% తినగానే నీ కడుపు నిండిపోతుంది, నీ సెల్ నిండిపోతుంది. నిండగా నీకు అవసరంలా. నీ ఫస్ట్ తినేది అద్భుతంగా ఉంటుంది, ఆ తర్వాత నువ్వు పోతుంది, ఆ తర్వాత రొటీన్ గా తింటావు. కానీ నువ్వు అక్కడతో ఆపు. 30-40% తినగానే నువ్వు కడుపు నింపుగానే నువ్వు ఆపు, 600 గుర్తొస్తుంది. ఆడిచ్చిన ఆఖరి ఉల్లిపాయ చట్నీది నీ డబ్బులు న్యాయం చేయడం కోసం మొత్తం తింటావు. ఆ ఎక్సెస్ తినది మొత్తం నిన్ను నాశనం చేస్తుంది, ఇంకోటి తినకుండా చేస్తుంది. నా పాలసీ ఏంటంటే, నేను బిర్యానీ చెబితే నేను అడిగినట్టు ఎట్లా తక్కువ ఇవ్వమంటే ఇవ్వడు, నాకు సరిపడా ఇవ్వమంటే ఇవ్వడు కదా. నా ప్రైస్ నాకే అంటాడు, వాడు ఇచ్చేది ఇస్తాడు. నిర్బంధ కుదిరాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు, అన్నం పరమ దెయ్యం స్వరూపం. అది ఎక్కువ తింటే, తక్కువ తింటేనే పరబ్రహ్మ స్వరూపం అది. సో చాలా సందర్భాల్లో నువ్వు అడిగినంత నువ్వు పెట్టుకోలేవు. నీ ఇల్లు కాదు, చెప్పే కదా నువ్వు బిర్యానీ ఇస్తావు, జస్ట్ బికాజ్ ఆడు ఇచ్చేవాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం నీకు ఏదో సెంటిమెంట్ ఉంది కాబట్టి నువ్వు అడ్డమైన ఆడు ప్లేట్లో పెట్టిన అన్ని తింటే సచూరుకుంటావు, ఇంకోసారి తింటానికి పనికిరావు. అర్థమైందా? సో కడుపు నిండగానే ఆపేయండి. నేను రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలు ప్రపంచంతో తిరుగుతా ఒక శ్లోకం ప్రచారం చేశాను. ఒకటి, మీకు నిజంగా ఆకలి అయినప్పుడు మాత్రమే తినండి, అంటే నక్కనక్కలాడుతున్నప్పుడు తినండి. ఆహారం గుర్తొస్తే తినాలనిపించేటప్పుడు తినటం కాదు. నిజంగా శరీరానికి రిక్వైర్మెంట్ అంతా అడిగి ఎనర్జీ అంతా డ్రాప్ అయ్యి గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఆకలి అనిపిస్తుంది, నక్కనక్కలాడిపోతుంది, అంటే కడుపులో ఎలుకలు పెరుగుతుంది. అప్పుడు మీరు తింట మొదలు పెట్టండి. ఎంతవరకు తినాలి? ఆకలి వేసినప్పుడే తినండి, రూల్ నెంబర్ 1. 2, ఆకలి తీరే వరకు మాత్రమే తినండి. 30% బిర్యానీ తినగానే కడుపు నిండిపోయిందా ఆపేయండి, స్టాప్ దట్. 3వ పాయింట్, గోల్డెన్ రూల్, మళ్ళా ఆకలేసే వరకు ఒక్క మెతుకు కూడా అంటుకోవద్దు. అర్థమైంది? మళ్ళీ ఆకలేసే వరకు మెతుకు కూడా అంటుకోవద్దు. సో ఆకలి ఎక్కువ ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే నువ్వు తినేది ఏం తింటున్నావు పాయింట్. నువ్వు కార్బోహైడ్రేట్లు తింటే తొందరగా అరిగిపోతుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ కాబట్టి. నువ్వు 4 ఇడ్లీ తిన్నావమ్మా ఫర్ ఎగ్జాంపుల్, నీకు 2 గంటలు అరిగిపోయి మళ్ళీ తిరిగి తినాలని అనిపిస్తుంది, తప్పు కాదు అది. అదే 4 ఉడకబెట్టిన గుడ్లు తింటే అది వేరు. ఫ్యాట్ ఉంటుంది దాంట్లో, ఫ్యాట్ నీకు మైలేజ్ ఇస్తుంది, ఫ్యాట్ మైలేజ్ ఇస్తుంది. అదే క్యాలరీలు ఫ్యాట్ తింటే ఇందా చెప్పే కదా నీకు మైలేజ్ ఇస్తుంది. దానికి కారణం ఏంటంటే ఫ్యాట్ ఇన్సులిన్ అట్రాక్ట్ చేయదు. అంత పెద్ద సైన్స్ లేదు ఇక్కడ ఈ వీడియోలో చెప్పేది కాదు, నా ఫుల్ వీటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది అమ్మా. అందుకని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆకలి అయినప్పుడు గనక మనం తినటం మానేస్తే, ఆకలి పోయినప్పుడు చాలా సందర్భాలు ఇది జరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి వచ్చావు, నువ్వు వచ్చావు కదా, నేను నీకు వచ్చి టీ తెప్పించి నీకు వచ్చి ఎక్కడేమో బిస్కెట్ ఏదో పెట్టాను నువ్వు, అదెందుకు? నువ్వు వచ్చిన దానికోసం కదా, నా ఇంటర్వ్యూ కోసం వచ్చావు. నేను మర్యాద చేసి నీకు మేపాల్సిన అవసరం నాకే ఉంది. ఇదే చుట్టాలు వెళ్తాం, కాఫీ ఏదో టిఫిన్ వస్తుంది, ఇలా రావటం వల్ల ఏమవుతుంది, ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చి కూడా మళ్ళా తింటాం. ఎందుకంటే వాళ్ళు పెట్టే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందని. అది పెట్టకుండా ఉంటే తినంగా మనం. సో మనం ఎవరికైనా పెడతామంటే అది వాళ్ళని అన్యాయం చేస్తున్నట్లు లెక్క. సోషల్ హ్యాబిట్స్ చాలా ఉన్నాయి. అట్లా పెళ్ళిళ్ళకి వెళ్తే 200 రకాలు పెడతారు.
వీళ్ళు చాలా మంది 200 రకాలని కొరికి చుట్టం ట్రై చేస్తారు. అన్ని కొద్ది రుచి చూసిన ఎంత అవుతుంది? 10 ఐస్ క్రీమ్లు అక్కడ పెట్టామనుకో, ఇంటి దగ్గర ఉంటే మనం భోజనం తర్వాత ఐస్ క్రీమ్ తినాం, కిడ్లీ తినాం, థమ్స్అప్లు తాగాం. అక్కడికి వెళ్ళి పెట్టారంటే మనం అన్ని తీసుకుంటాం, 1-4 తీసుకుంటాం. ఇలా గట్టిగా పెళ్లిళ్ళు ఎక్కువ తగిలితే మన సెల్ పరిధి దాటిన ప్రతిదీ మన ఒంట్లో స్టోర్ అయ్యి ఫ్యాట్ కింద మారుతుంది. ఆ ఫ్యాట్ సంచి కూడా నిండిపోయిన తర్వాత డయాబెటీస్ కింద మారుతుంది. ఈ రోగాలంటే కారణం ఏంటి? కార్బోహైడ్రేట్ని సెల్ పరిధికి మించి తింటాం. కార్బోహైడ్రేట్ చెడ్డది కాదు, అది అద్భుతమైంది, ఇన్స్టెంట్ ఎనర్జీ. చాలా సందర్భాల్లో మనకు ఎమర్జెన్సీ సందర్భాల్లో ఫ్యాట్ కంటే మంచిది. అంటే జనరల్ గా సార్ ఇప్పుడు మీరు 2 మీల్స్ సరిపోతే ఆకలిసినప్పుడు మాత్రమే తినండి అని మధ్యలో సూపులు తాగండి, గ్రీన్ టీలు తాగండి. అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుంటే లంచ్ ఏది స్కిప్ చేసినా హెల్త్ కి మంచిది కాదు. అదేం కాదు, అంత గ్యాస్, నువ్వు ఎంత స్కిప్ చేస్తే అంత మంచిది. అవునా సార్? రంజాన్ ఉపవాసం ఉందమ్మా, ముస్లిం చేస్తారు కదా. పొద్దున్నే సూర్యుడు కనిపించిన దగ్గర నుంచి సాయంత్రం మళ్ళా చేస్తారు కదా, నీళ్లు కూడా తాగరు. అవును సార్. అది వాళ్ళ మెటబాలిక్ రేట్ అద్భుతంగా సెట్ చేస్తుంది. ఈ ప్రపంచంలో అద్భుతమైన ఆహారం ఏంటంటే నిరాహారం. నువ్వేమీ తినపోవటం మించిన ఆహారం ఇంకోట్లేదు. ఇప్పుడు నీ ఆర్గాన్స్ నువ్వు గంటకోసారి మేత వేస్తే, చాలా మంది డైటీషియన్స్ వాళ్ళు చెప్తారు, అరగంటకు, గంటకు, 3 గంటలకు, 2 గంటలకు ఇచ్చి తినని. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నీకు ఆర్గాన్స్ రెస్ట్ ఏది? నీ దగ్గర వెహికల్ ఉందమ్మా, ఒక కారో లేకపోతే బైక్ ఉంది, నువ్వు పొద్దున్న సాయంత్రం తిరుగుతూనే ఉంటావు ఆన్ చేసి. అలా ఉండటానికి నువ్వు రెస్ట్ అవ్వడానికి తేడా లేదు. అప్పుడప్పుడు ఆపేసి పెట్టాలి. నాన్ స్టాప్ ఇంజిన్ ఆన్లో వస్తే ఏమవుతుంది, ఒక పని రోజు 14-15 గంటల పాటు త్వరగా బోర్కు వస్తుంది. అర్థమైంది? మనిషి శరీరం కూడా అంతే. ఆర్గాన్లు విపరీతంగా ఎందుకు పెట్టాలి పని? రాత్రిపూట రెస్ట్ తీసుకోవాలి ఆర్గాన్స్. నువ్వు రాత్రి 2 బిర్యానీ తింటే, నువ్వు బిర్యానీ తింటాం ఒక 1/2 గంట పని, నువ్వు బిర్యానీ తిన్న తర్వాత 4 గంటలు దాని డైజెషన్ ప్రాసెస్ అంతా పడుతుంది. అర్ధరాత్రి తినటం వలన నిద్రపోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకోకపోతే, ఇప్పుడు మన నిద్ర ఉన్నాం, వాళ్ళంతా నిద్రపోలేదు, నైట్ ఏదో పని మీద నిద్రపోలేదు, పెళ్లికి వెళ్ళాము, ఎక్కడ మరుసటి రోజు అంతా మన పరిస్థితి ఎలా ఉంటుంది కదా? నిద్రపోతే మనం చచ్చినట్టు సవాళ్ళతో సమానం అవుతాం కదా. మరి అలాంటిది ఆర్గాన్ కూడా రెస్ట్ కావాలి కదా. నిద్రలో ఏమవుతుంది, ఆర్గాన్ రెస్ట్ తీసుకుంటాయి. నిద్రలో మనం మేత ఎప్పుడైతే మిషన్ ఆడించామో ఆటోమేటిక్గా ఆర్గాన్స్ కి ఆ మేతను ఆడిచ్చే వ్యవస్థ అంతా, అంటే జీర్ణ వ్యవస్థ అంతా రెస్ట్ లో ఉంటుంది. అలా ఉండబట్టే నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు యాక్టివ్ గా, నువ్వు ఎంత గ్యాప్ తో ఇస్తే అంత రెస్ట్ తీసుకుని లేస్తే, మనం బాగా నిద్రపోయి లేసినప్పుడు ఏ రకంగా ఫ్రెష్ గా ఉంటామో ఆ రకంగా ఫ్రెష్ గా ఉంటాం. అయితే సార్ 1 మీల్ బిర్యానీ తిన్నా ఏం కాదు అని చెప్పారు కదా, అంటే పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకో, నువ్వు బిర్యానీ బిర్యానీ అంటే చెడ్డది ఏంటంటే నువ్వు హెవీగా తింటున్నావు. ఒక మీల్ మంచిగా తిను, ఆ బిర్యానీ ఇంట్లో వండుకో, చికెన్ మంచిది కదా. రైస్ నువ్వు నెయ్యి వేసావు అనుకో, బాగా నెయ్యి వేసి వండుకున్నావు, గ్లైసెమిక్ ఇండెక్స్ మారిపోతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ మారిపోతుంది. తప్పే ఉంది శుభ్రంగా, బిర్యానీ తింటే తప్ప. అంటే బిర్యానీ ఫుల్ వాల్యూమ్ బీగితే తప్పు. అయితే సెకండ్ మీల్ ఏం తీసుకుంటే బెటర్ అంటారు? ఫ్రూట్స్ అంటే ఒక 5 రకాల ఫ్రూట్స్ తప్ప, అరటిపండు, సపోటా, సీతాఫలం, మామిడి, ద్రాక్ష, ఇవి తప్ప మిగిలిన ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ సిట్రస్ ఫ్రూట్స్, కమలాలు, బత్తాలు, ఆరెంజ్ లాంటి మంచి. ఇప్పుడు వాటర్ మెలన్ లాంటి, బొప్పాయి లాంటి, దానిమ్మ కానీ అన్ని మంచి వాటర్ కంటెంట్ ఉండి, అన్ని ఏ ఫ్రూట్స్ అయినా మంచిగా మిగతా కాకుండా. బట్ కార్బైడ్ అయిన ఫ్రూట్స్ తీసుకోవాలి. కార్బైడ్ వేయకుండా తీసుకుంటేనే మన ఫలితం. జాంకాయలు అంటే కార్బైడ్ వేయరు ఎక్కువగా, నేరేడుకాయలు అంటే మిగిలిన కార్బైడ్ చాలా హానికరం. కార్బైడ్ వేసిన పళ్ళు తీసుకోవద్దు, అవాయిడ్ చేసే. పురుగు మందులు వాడిన పళ్ళు కానీ అవన్నీ ఉండవు. అయితే సార్ అరటి పండ్లు అంటేనే కార్బైడ్ లేని రావు. మామిడి పళ్ళు నేను ఇందాకనే అందుకొద్దు అంటున్నాను, అవి కార్బైడ్ లేని అసలు మార్కెట్ లో మీరు చూడరు. ఓన్ సోర్స్ ఉన్నాడు ఏదైనా తినచ్చు, చెప్పదు లేదు. మామిడి పళ్ళు తినొచ్చు, సపోటాలు అన్ని తినచ్చు. వాళ్ళు కార్బైడ్ వేసేస్తున్నారు కాబట్టి వాటిని రాత్రి తెల్లారిలో మన గొంతు గిడసబారిపెట్టి చేస్తారు. విషం ఏదైనా, బనానా ఇవాళ ఒక చెట్టుకుండే పండుకుండే పోషక విలువలు మీకు సైన్స్ చెప్తాను. ఒక చెట్టుకి మీరు తినవలేదో కానీ ఒక అరటి పండు మన ఇంటి దగ్గర దొడ్లో పాస్తుంది, గెలేస్తుంది, తర్వాత చెట్టుకు ముక్కుతాయి, కాయ పగిలిపోయి ఎల్లో కలర్ లో మారినాక తిను, అమృతలా ఉంటుంది. రోడ్డు మీద తిను, గడ్డిలే ఈ కడుపు నింపుతాయి. వచ్చే పసా అరటిపళ్ళు ఇంటి అనుకుంటున్నావా, ఇంటి దగ్గర చెట్టుకు తీసుకోడు. ఏంటి అంత తేడా అంటే, ఒక పండు ఏదైనా సరే సరిగ్గా అది ముక్కటానికి 45 గంటల ముందు దాని పోషక విలువ సుమారు 80% అప్పుడు ఎంటర్ అవుతాయి. ఇంకో రకంగా చెప్పాలంటే అప్పటిదాకా 20% పోషక విలువలు ఉన్న పండులోకి, అంటే బాగా ఒక పక్వానికి వచ్చిన తర్వాత పోషక విలువలన్నీ వచ్చిన వెంటనే, అది 100% పోషక విలువలు వచ్చిన వెంటనే 45 గంటల్లో 10 ముగ్గి పక్వానికి వచ్చేస్తుంది. ఇది ప్రకృతి చేసిన ఏర్పాటు. అది అందుకని చెట్టు నుంచి కోసుకు తిన్న కాయకి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. అదే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇదే రేటుని నెల ముందు కోసేస్తున్నాం.
కార్బైడ్ పడేస్తే ఏదైనా ముగ్గుతుంది. పసిరి పింద కూడా చక్కగా కలర్ లో మారుతుంది. అవును ఒరిజినల్ గా పండిన దాకా లేనంత కలర్ గానీ ఆకర్షణ గానీ కార్బైడ్ వేసిన పళ్ళు నవరంలో ఆడిపోతుంది. అవును మామిడి పండు చెట్టుని ముగ్గింది ఉడిలిపోయి ఆకుపచ్చ కలర్ లో ఉడిలిపోయినట్టు ఉంటుంది. అదే కార్బైడ్ వేసింది ఇదిరా కాయ అంటే అన్నట్టు ఉంటుంది. పైన పటారం లోన లటారం.